హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నిన్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఫుటేజ్ విడుదల చేసిన సందర్భంగా చేసిన ఒక వ్యాఖ్యకి ఈరోజు క్షమాపణ చెప్పారు. నేను జాతీయ మీడియా అమ్ముడుపోయిందని వ్యాఖ్యానించాను, అలా అని ఉండకూడదు, అసహనానికి గురయ్యానని. కానీ నిజానికి అది ఆయన అనధికారికంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టున్నారు. మంచిదే, అధికారులు, పోలీసు అధికారులు ఇలాంటివి చేయకుండా ఉండటం అన్నది స్వాగతించదగిందే. కానీ నిజానికి ఆ అన్న దాంట్లో మాత్రం వాస్తవికత ఎంత ఉంది అని, ఇప్పుడు ఏసీపీ విష్ణుమూర్తి అయినా తనకేం సంబంధం లేకపోయినా ఏదో మాట్లాడారు అనధికారికంగా. ఆయన మీద వేరే వార్తలు కూడా నేను చూశాను, పూర్తి వివరాలు తెలియదు. కానీ సిపి మాట్లాడింది అది కాదు. ఆయన తనేం మాట్లాడలేదు, మీ నిర్ణయాలకు మీరు రావచ్చు, అన్నీ మేము ముందు ఉంచాము అని చెప్పారు. ఆ తర్వాత ఈరోజు నోటీస్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్కు. కానీ జాతీయ మీడియా పాత్ర గురించి ఆయన చేసిన వ్యాఖ్య సాధారణంగా దేశంలో ఉన్నదా కాదా అని కనుక మనం చూస్తే అల్లు అర్జున్ ఉదంతం, మిగతా అని నేను చెప్పను, ఇతర విషయాలు చెప్తాను. అల్లు అర్జున్ ఉదంతం వచ్చినప్పటి నుంచి రిపబ్లిక్ టీవీ ఏదైతే కనుక బీజేపీకి చాలా ఇదిగా ఉంటుంది, బీజేపీని మించి, నాయకులను మించి అర్నబ్ గోస్వామి ది నేషన్ వాంట్స్ టు నో అంటుంటాడు. కానీ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ అర్నబ్ గోస్వామి రియాలిటీ అనేది ఒక పెద్ద ప్రశ్న. అందరికీ తెలుసు. ఈ అల్లు అర్జున్కు బెయిల్ ఇచ్చినప్పుడు అర్నబ్ గోస్వామి కేసును కూడా హైకోర్టు రెఫర్ చేసింది. నిజానికి అర్నబ్ గోస్వామికి కొంచెం అవుట్ ఆఫ్ ది వేలో ఆదరాబాద్రాగా బెయిల్ ఇప్పించారు, హోంమంత్రి జోక్యం చేసుకొని అన్నది జాతీయ స్థాయిలో నడిచిన చర్చ. ఇది దాన్ని అలా ఉంచుదాము. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్పాడో నేను మీకు ఇలా వరుసగా ఉన్నవి చదివి వినిపిస్తాను. మొదటిది, ఈజ్ కాంగ్రెస్ ట్రయింగ్ టు శాబోటేజ్ అల్లు అర్జున్. ఇది మొదటిది. అల్లు అర్జున్స్ హోమ్ అటాక్డ్, ఓకే, అది అటాక్డ్ అన్నారు. కాంగ్రెస్ లింక్ ఇన్ అల్లు అర్జున్స్ హౌస్ వ్యాండలిజం అంటే ఇంకా చాలా సూటిగా చెప్పేస్తున్నారు. స్టాంపేడ్ డెత్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఈజ్ నాట్ ది గవర్నమెంట్ అని ఈయన ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా అరెస్ట్ అవగానే ఇదిగోండి, అల్లు అర్జున్స్ అరెస్ట్ ఏ పొలిటికల్ వెండేటా. ఎవరు? అర్నబ్ గోస్వామి స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఏ ఫ్లాప్ యాక్టర్, చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి ఒక ఫ్లాప్ యాక్టర్ అంట. సెక్యూరిటీ ల్యాబ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది పెట్టాడు. కాంగ్రెస్ లింకే కాదు, ఇక్కడ రేవంత్ లింక్ టు హౌస్ వ్యాండలిజం అని ఇంకొకటి. ఇలా చెప్తూ పోవాలంటే ఇది కూడా గొప్పగా పెట్టుకున్నాడు, తను చెప్పుకున్నారు కూడా. అల్లు అర్జున్ బెయిల్ హెచ్సి రెఫర్స్ టు హైకోర్టు రెఫర్స్ టు అర్నబ్స్ కేస్ అని. సో ఇన్ని విధాల ఎందుకు ఇంత రిపబ్లికన్ టీవీ ఓన్ చేసుకుంది అనేది పెద్ద ప్రశ్న. ఇదేం పెద్ద రహస్యమే కాదు. రిపబ్లిక్ టీవీ మొగ్గు ఎటువైపు ఉంటుంది, అది ఎవరిది, దాన్ని తీసుకొని రావడానికి అర్నబ్ గోస్వామి అనుసరించిన పద్ధతులు ఏంటి, ఆయన చర్చ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా అల్లు అర్జున్ స్పీక్స్ టు అటాక్ ఆన్ అల్లు అర్జున్స్ హోమ్ స్పాన్సర్డ్ బై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కంటిన్యూస్. ఒకటి కాదండి, ప్రతిదీ కూడా ఉద్దేశపూర్వకంగా జరిగింది. రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్, కాంగ్రెస్ కావాలని చేసింది ఈ పద్ధతిలో. జాతీయ మీడియా నిజానికి ఎందుకు తీసుకోదు. సరే, ఈయన సూపర్ స్టార్ అని 1-2 సార్లు వాడారు, దాంట్లో సూపర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఇచ్చారని మనం అనుకున్నప్పటికీ కూడా ఇంకా జరుగుతుండగానే సేమ్ డే రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్ అన్న పద్ధతిలో చెప్పటం. కాబట్టి జాతీయ మీడియా అంటే ఇక్కడ ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ లాంటివి అమ్ముడుపోయాయి అన్న పద్ధతి. అమ్ముడుపోయాయని కాకపోయినా అటువైపు తీసుకుంటున్నాయి. మీడియా కాదు మోడియాగా మారిపోయిందని నేను చాలాసార్లు చెప్పాను. నేను చెప్పడం ఎందుకు, రాజ్దీప్ సర్దేశాయ్, కరణ్ థాపర్, ఎన్ రామ్, సిద్ధార్థ్ వరదరాజన్, ఇంకా నేను ఈ జాబితా చాలా ఎక్కువగా చెప్పగలుగుతాను. పెగాసెస్ ప్రయోగించినటువంటి తీరు, న్యూస్ క్లిక్ లాంటి వాటి, వైర్ లాంటివి వాటి నోరు నొక్కిన తీరు, ఎవరెవరైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క ముఖ్యంగా మోదీ ఏకపక్ష ధోరణులు, అరెస్టులు, సరిగ్గా ఇలాంటి అరెస్టులను ఖండించేందుకు ఇవన్నీ చేసినటువంటి తీరు. కాబట్టి పోలీస్ కమిషనర్గా మాట అని ఉండకూడదు అధికారిక మీడియా గోష్ఠిలో అన్నది నిజం. దాన్ని ఆయన సర్దుకొని ఉండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో, పాఠకుల్లో బలంగా ఉన్నటువంటి అభిప్రాయమే కమిషనర్ మాటల్లో ప్రతిధ్వనించింది అని మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. అంతెందుకు, పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించినటువంటి ఘటన కానీ,
ఎన్నికల కమిషన్కి సంబంధించి వస్తున్న వాదోపవాదాలు బహిరంగంగా ఉన్నవే, ఇవన్నీ అందుబాటులో లేని సమాచారాలు కాదు, హైలైట్ అవుతున్నాయి అసలు పత్రికల్లో. ఒకప్పుడు ఈ పత్రికలు తీసుకుంటే క్రిటికల్ న్యూస్ చదవడానికి ఎంత సమయం పట్టేది, అలాగే ఛానల్స్లో ఎంత ఉండేది. ఒకటైనా కానీ మనం బీజేపీ పట్ల విమర్శనాత్మకంగా ఉండే వివరమైన కథనాలు మనం ఎక్కడైనా చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు అమ్ముడు పోవడం అంటారా, ఆ పక్షపాతం తీసుకోవడం అంటారా, కానీ పాక్షికంగా, పార్షియల్గా, బయాస్డ్గా, ప్రిజుడిస్డ్గా స్టోరీ ఆఖరుకు దేశం యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా, నవభారత నిర్మాత అని పేరు పొందిన జవహర్లాల్ నెహ్రూ మీద ఇష్టానుసారం నోరు పారేసుకొని దూషిస్తుంటే కూడా ఈ ప్రముఖమైన పత్రికలు, ఛానల్స్లో ఒక్కరు కూడా సూటిగా దాన్ని ప్రశ్నించి నెహ్రూ అది కాదు ఇది కదా, ఇది కూడా చేశారు కదా అని ప్రముఖంగా ప్రకటించడం మీరు చూస్తారా? చూడరు. ఎందుకు? మీడియా టర్న్ మోడియా, ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. సో ఇక్కడ నేను ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా ఆయన సర్దుకొని దానికి క్షమాపణ చెప్పడం ఓకే, కానీ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు కదా, ఇన్ లెటర్ ఈజ్ ది ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఓకే, బట్ ఇన్ స్పిరిట్ ఈజ్ షేరింగ్ ఏ జనరల్ కన్సెప్షన్, జనరల్ ఒపీనియన్, ప్రివైలింగ్ ఒపీనియన్ వరల్డ్ ఓవర్. ఎందుకంటే వెస్టర్న్ మీడియాలో కూడా, అమెరికన్ మీడియాలో కూడా భారతదేశాన్ని గురించి రాసినప్పుడు మొదటి వాక్యమే, మొన్న ఈ మధ్య ఎక్కడ గార్డియన్ ఎవరో రాశారు, ది మీడియా ఇన్ ఇండియా బిలీవ్డ్ లార్జ్లీ టు బి కంట్రోల్డ్ బై మోదీ రిజ్యూమ్, ఇలా మొదలుపెట్టి రాస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు సహజంగా ఈ వైరుధ్యాలన్నీ కూడా అక్కడ ప్రతిబింబిస్తాయి కదా. పోలీసు అధికారులకు, నిఘాలు ఇవన్నీ చూసే వాళ్ళకి అవి ఇంకా బాగా తెలుస్తాయి కదా. అవి ఎంత మాట్లాడొచ్చా లేదా అనేది వాళ్లకు ఎప్పుడు గమనంలో ఉంటుంది. నిన్నటికి వచ్చేసరికి నేషనల్ మీడియాలో వచ్చేది అది పాక్షికంగా ఉంది అన్న అభిప్రాయం మటుకు నిజం.